అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే నేనే పార్టీ వాడను, వారిని ఎలా నడిపించాలి ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు దేవుడిస్తున్నటువంటి మాట 3:12లో ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపించినట్టుకు ఇది నీకు సూచన. ఎంత గొప్ప ధన్యత! నిశ్చయముగా నేను తోడుగా ఉంటాను, నేనే నేను పంపిస్తున్నాను. సూచన ఏమిటంటే ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నటువంటి ఈ హోరేబు కొండ సీనాయి పర్వతం మీద మీరు నన్ను ఆరాధన చేస్తారు. రాబోయే రోజులు జరుగుతుంది, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానయ్యా అని దేవుడు చెబుతూ అంటున్నమాట, నేను నీకు తోడుగా ఉంటాను. మోషే జీవితంలో దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిందో సేమ్ అలాగే యోసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిందో మోషే జీవితంలో కూడా దేవుడు తోడుగా ఉంటే ఏం జరగబోతుందో మనకు గమనించాలి. మరి ఇలా దేవుడు ఏర్పాటు చేసుకునండి ఐగుప్తు దేశంలో బానిసలుగా బాధపడుతున్నటువంటి వీరిని మరి విడిపించేటటువంటి విధానంలో 10 రకాల తెగుళ్ళు ప్రవేశపెట్టాడు. 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. 10వ తెగులు వచ్చిన వెంటనే ఫరో అంటాడు కదా, మీరు వెళ్ళిపోండి ఇంకా అని వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోమన్న వెంటనే మరి ప్రయాణమయ్యి ఈ మోషే గారు అలాగే అహరోను అలాగే మిర్యాము ముందుండి నడిపిస్తున్నటువంటి గొప్ప నాయకులు. ఇక్కడ దేవుడు వారికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభములో రాత్రి అగ్నిస్తంభములో దేవుడే ఉన్నట్టుగా 13వ అధ్యాయము 22వ వచనము, ఆయన పగటి వేళ మేఘస్తంభము నైనను రాత్రి వేళ అగ్నిస్తంభమైనను ప్రజల ఎదుట నుండి తీయలేదు. 21వ వచనం, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ వెలిగించుటకు అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. వారి ప్రయాణమంతా కూడా ఈ మేఘస్తంభం అలాగే ఉంది, అగ్నిస్తంభం అలాగే ఉంది. అది దేవుని యొక్క తోడ్పాటు. దీనికి నాయకుడిగా ఎవరన్నారంటే మోషే ఉన్నాడు. అంటే మోషే నాయకత్వంలో వెళ్ళిపోతున్నారు. ఆహారం కావాలంటే మోషే గారిని అడిగితే మోషే గారు ప్రార్థన చేస్తే దేవుడు మన్నాను కురిపించాడు, పూరెడి పెట్టెలు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఏం కావాలన్నా కానీ చక్కగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. వారు నడుస్తూ ఉంటే వారి కాళ్ళు వాపు రాలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్నటువంటి బట్టలు మాసిపోలేదు. ఈ ఆహారం 40 సంవత్సరాలు ఆహారం మన్నా కురిసింది. నీటికి కొరత లేదు, ఆహారానికి కొరత లేదు, చక్కని విధానములో ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత ఇది. మరి ఇలా ప్రయాణం కొనసాగుతూ దేవుడే వారికి తోడుగా ఉంటే ఏం జరిగింది అంటే సాతానుగాడు ఎంటర్ అయ్యాడండి. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు మరి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ జనాంగం దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశానికి వెళ్ళిపోతున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. వెళ్లకుండా చేయాలి, ఏదోలాగా ఆపాలి అనే ప్రయత్నం ఎవరిదంటే సాతానుగాడిది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది వ్యతిరేకంగా మారినట్టుగా, మరి ముఖ్యంగా మోషే గారి యొక్క బంధువులలో ఒక వ్యక్తి ఎవరు అంటే కోరాహు అనేటటువంటి వ్యక్తి ఒక వ్యతిరేకముగా మారి అసూయ అనేటటువంటి లక్షణంతో ముందుకు వెళ్ళినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథములో. మన 116 చదివిన మాట అదే. వారు తమ దండు పాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను యందును అసూయపడిరి. ఇలా అసూయపడింది ఎవరు అంటే కనుక కోరాహు, అలాగే కోరాహు యొక్క కుటుంబ సభ్యులు, అలాగే కోరాహుతో కొంతమంది చేరి వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే అసూయపడ్డారు. వీరి అసూయ ఏమిటంటే, దేవుడు నిన్నే నాయకుడిగా పెట్టాడా, దేవుడు నీతోనే మాట్లాడతాడా, మాతో మాట్లాడ్డా అనేటటువంటి ఒక అసూయ ఇక్కడ వచ్చింది. 16:1 మనం పరిశీలన చేస్తే, లేవీకి మనవడును కహాతుకు మనవడును, లేవీకి ముని మనవడును కహాతుకు మనవడును ఇస్సారు కుమారుడునకు కోరాహు రుబేనీలలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములు పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులలో సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, ఏమండి 250 మంది మోషేకు ఎదురుగా నిలబడడం ఎంత గొప్ప విషయం ఇది. అంటే ఒక నాయకుడిగా దేవుడే తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటే ఆ నాయకుడికి వ్యతిరేకంగా వెళుతున్నారంటే అసూయతత్వం ఎలా ఉందో గమనించండి. కోరాహు అసూయ కలిగి ఉండడం మాత్రమే కాదు, కోరాహుతో పాటు తోకలు వచ్చారు.
ఎవరు అంటే కనుక దాతాను, అబీరాము, పెలేతు అనేటటువంటి మరొక ముగ్గురు యాడ్ అయ్యారు. వారితో పాటు 250 మంది కూడా ఉన్నారు. వీరందరూ కూడా మోషే అహరోనులకు విరోధముగా అంటే మోషే అహరోనులకు విరోధముగా ప్రయాణములో అడ్డుగా వచ్చారు. అంటే ఈ ప్రయాణం ఎవరిది? దేవునిది. దేవుని ప్రజలను దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభములో ఉండి రాత్రి అగ్ని స్తంభములో ఉండి తినడానికి ఆహారం పెట్టి నడిపిస్తూ ఉంటే ఆ ప్రయాణాన్ని విఫలం చేయడానికి సాతాను వేస్తున్నటువంటి ఒక పన్నాగమే అసూయ అనేటటువంటి పన్నాగం. ఒక వల వేశాడు, అసూయ అనేటటువంటి వల. దీనికి సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అంటే కనుక ఈ కోరాహు యొక్క ఫ్రెండ్స్ 250 మంది మరొక సభ్యులు. వీళ్ళు పోగుపడి మీతో మాకిక పని లేదు. చూడండి ఎంత పెద్ద మాటలు అంటున్నారు, మీతో మాకిక పని లేదు. ఇదంతా కూడా సంఖ్యాకాండ 16వ అధ్యాయం 3వ వచనం కానీ చూద్దాం. మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోని ప్రతి వాడును పరిశుద్ధుడే, ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. గమనించాలి, వీళ్ళ బాధ ఏమిటంటే యాజకత్వము మేము కూడా చేస్తామని మాట్లాడతారు. అందుకనే మోషే గారు అంటున్నారు 10వ వచనములో, ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారినందరినీ చేర్చుకొనెను కదా, అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. యాజకత్వము కూడా కోరుచున్నారు. ఎవరి పని వారు చేయాలి. మందిరములో అనేక రకమైన పనులు ఉంటాయి. ఏ పనికి ఎవరు ఏర్పాటు చేశారు అన్నది దేవుని నియమములో ఉంది. కానీ మీరు యాజకత్వం కోరుకుంటూ ఉన్నారంటే ఈ అహరోను, ఈ యొక్క కొరాహ అంటున్నాడు కదా, ఏ దేవుడు మీతోనే మాట్లాడతారా, మాతో మాట్లాడ్డా అని వ్యతిరేక ధోరణిలో వెళ్తున్నాడు. అంటే ఒక అసూయ. మీరే నడిపించాలి, మేము నడిపించలేమా, ఇక మీతో మాకు పని లేదు అని అక్కడ సాతాను అసూయ అనేటటువంటి దాన్ని రెచ్చగొట్టింది. సంఖ్యాకాండ 16వ అధ్యాయం 32వ వచనంలో రాయబడినటువంటి మాట, భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులు అందరినీ, వారి సమస్త సంపాద్యమును బ్రింగివేసెను. ఇక్కడ జరుగుతున్నటువంటి మాట ఏమిటంటే, మరి ఎప్పుడైతే వీరు అసూయ తత్వం కలిగి ఉన్నారో ఆ అసూయ వారిని బలి చేసింది, వారిని బలి తీసుకుంది. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. అంత మాత్రమే కాదు, 250 మంది మీదకి కూడా అగ్ని దిగి వచ్చింది. వారు కూడా నశించిపోయారు. అంటే అసూయ ఒక వ్యక్తిని ఏం చేస్తుందంటే కనుక నశింపు చేస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అసూయ భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి పాపం. ఈ పాపానికి వారు ఏమయ్యారంటే బలైపోయారు. కాబట్టి మరి కుటుంబములే నాశనమైపోయాయి అసూయ తత్వంతో. కాబట్టి ఇలాంటి అసూయ తత్వం మనలో ఉండడానికి వీలు లేదు. అలా ఉంటే మన జీవితాలు నాశనం అవుతాయి. దేవుని ఉగ్రత పాత్రలోకి మనం అందరం చేర్చబడతాము. దేవుని కార్యానికి వ్యతిరేకంగా అసూయపడ్డారు వారు. దైవ జనులను, అహరోను గారిని అలాగే మోషే గారిని వ్యతిరేకించి మాట్లాడారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. కారణం అసూయ. సామాన్యంగా గొర్రెలు కాసుకున్నటువంటి దావీదును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఇది గమనించాలి. మరి ఇక్కడ సందర్భంలో దావీదు మీద సౌలు ఎందుకు విషపు చూపు చూస్తున్నాడు, ఎందుకు అసూయ కలిగి ఉన్నాడు? ఒకప్పుడు దావీదును సౌలు ప్రేమించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 21వ వచనం. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. సౌలుకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయవాడాను. అంటే చాలా ఇష్టపడ్డాడు సౌలును. దావీదును సౌలు చాలా ఇష్టపడ్డాడు ఒక సందర్భంలో, ఒకప్పుడు. కానీ అదే సౌలు దావీదు మీద విషపు చూపు చూస్తున్నాడు. గమనించండి, మారిపోతూ ఉన్నాడు. అంటే ఈ దావీదు చేసినటువంటి యుద్ధం ఏమిటంటే మనందరికీ బాగా తెలుసు. ఈ సందర్భము ఎలా ఏర్పడింది? అంత ప్రేమ కలిగినటువంటి సౌలు దావీదు మీదకు ఎందుకు విషపు చూపు చూడవలసి వచ్చింది, ఎందుకు అసూయ పెంచుకోవాల్సి వచ్చిందంటే కారణం ఒకటే. దావీదు గొలియాతును పడగొట్టేశాడు. ఫిలిష్తీయుడైనటువంటి గాతువాడైనటువంటి ఈ గొలియాతు మరి ఇశ్రాయేలీయుల మీదకు యుద్ధానికి వచ్చినటువంటి ఆ సందర్భంలో ఒక ప్రక్కన ఫిలిష్తీయుల సైన్యము, ఏలాలోయలో ఒక ప్రక్కన ఫిలిష్తీయుల సైన్యం ఉంటే ఒక ప్రక్కన ఇశ్రాయేలీయుల సైన్యం ఉంది. దాదాపుగా 40 దినాలు అక్కడ వారు జరుగుతూ ఉంది. ఎవరూ కూడా ముందుకు రావట్లా. ఆ యొక్క ఫిలిష్తీయుల తరపున గాతువాడైనటువంటి గొలియాతు
6 మూరల జానెడెత్తున్నటువంటి గొలియాతు ముందుకు వచ్చి అంటున్నాడు కదా, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు జాతిలో నుంచి కూడా, మీ యొక్క జనాంగంలో నుంచి కూడా ఎవరొకరు ముందుకు రండి, నాతో ఫైట్ చేయండి, నాతో తలపడండి. అలా తలపడినట్లయితే, ఒకవేళ నేను ఓడిపోయినట్లయితే మా ప్రజలందరూ కూడా ఓడిపోయినట్టే, మేము మీకు దాసులుగా మారిపోతాం. ఒకవేళ మీలో ఎవరైనా ఓడిపోతే మేము మిమ్మల్ని జయించిన వారం అవుతాము అని సవాల్ చేశాడండి. సవాలు చేస్తూ ఉంటే సౌలు కూడా పారిపోతున్నాడు వెనక్కి. గమనించండి, దాదాపుగా 40 దినాలని రాయబడింది. మొదటి సమయంలో 17-16లో రాయబడినటువంటి మాట. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరచుకొనుచు వచ్చెను. ఎవరు ముందుకు రావట్లా. అలాంటి సమయంలో దావీదు ముందుకు వచ్చాడు. ఈ ఫిలిస్తీయుడు అంటున్నటువంటి మాటలు భరించలేక ముందుకొచ్చాడు. నేను యుద్ధం ఆడతాను, నేను గెలుస్తానని ముందుకొస్తే ముందు సౌలు ఒప్పుకోలేదు, తర్వాత ఒప్పుకున్నాడు. మొత్తం మీద ఏ ఆయుధము ఉపయోగించలా, వడిసెల తీసుకుని ఒక రాయిని విసిరాడు. మరి ఈ ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతు బోర్ల పడగానే పరుగున వెళ్ళి కత్తితో అతని తల నరికినట్టుగా, అద్భుతమైన విజయాన్ని సాధించినట్టుగా, ఎవరో చేయనటువంటి కార్యము, ఎవరో సాహసించినటువంటి కార్యము ఈ చిన్న దావీదు అప్పుడు చాలా చిన్నవాడు. ఈ చిన్నవాడు చక్కగా మరి ఒక బాధ్యతగా మరి ఈ పనిని నిర్వర్తించినట్టుగా మనకు కనబడుతూ ఉంది. అసలు ఆ ఫిలిస్తీన్ని చంపవలసినటువంటి బాధ్యత, ఫిలిస్తీన్ నుంచి రక్షించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే కనుక, మొదటి సమూయేలు 9వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఆ పని ఎవరు చేయాలంటే సౌలు చేయాలి. కానీ సౌలు చేయలా, దావీదు చేస్తూ ఉన్నాడు. ఇంత విజయం సాధించి ఇంత గొప్ప జయాన్ని అందుకుని వచ్చి ఆ యొక్క రాజ్యాన్నంతటిని కూడా సుభిక్షంగా కాపాడినటువంటి దావీదును బట్టి సౌలు సంతోషించాలి. కానీ అదే దావీదును బట్టి సౌలు ఏం చేస్తాడంటే విషపు చూపు చూస్తున్నాడు. ఈ విషపు చూపు ఎంత దాకా వెళ్ళిపోయింది అంటే కనుక, ఇక దావీదును చంపేయాలి. యోసేపు విషయంలో కూడా అదే జరిగింది, హేబేలు విషయంలో కూడా అదే జరిగింది, మోషే గారి విషయంలో తిరస్కరణ జరిగింది. అంటే అసూయ ఎక్కడ దాకా వెళుతుందో గమనించండి, ఎంత దారుణంగా ఉందో. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక మరి మోషే ఈ యొక్క దావీదు గారిని చంపేయాలి అని ఆలోచన వచ్చేసిందండి. అసూయ ఎలా మారిపోతుందో. మొదటి సమూయేలు 18వ అధ్యాయము 10-11 వచనాల్లో రాయబడిన మాట. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించుచుండెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకొని సౌలు బిగించుకొనవలనని, అంటే ఈట విసిరేసి గోడకు బిగించాలని చెప్పేసి, అంటే చంపేయాలని చెప్పేసి మరి ఆ ఈటనంట విసిరేశాడండి. సౌలు దావీదు మీదకు ఈట విసిరితే మొత్తం మీద అది తగలకుండా 2 మార్లు తప్పించుకున్నాడు. యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. మొత్తానికి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి తప్పించుకుంటున్నాడని చెప్పేసి సౌలుకు అర్థమైపోయింది. కానీ విషపు చూపు అయితే మటుకు నిలిపాడండి. తర్వాత మేకాల నుంచి పెళ్లి చేశాడు. మేకాల ద్వారా చంపించలేని ప్రయత్నం కూడా జరిగింది. కానీ మీకాలు దావీదును ప్రేమించింది. అంత మాత్రమే కాదు, మరి దావీదు విషయంలో మనం గమనించినట్లయితే కనుక, దావీదు మరి యోనాతాను దావీదును అమితంగా ప్రేమించాడు. అంటే తన కుమారుడు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదును అమితముగా ప్రేమించాడు. అలా ప్రేమించినటువంటి కుమారుని ద్వారా కూడా చంపించే ప్రయత్నం చేయాలనుకున్నాడు. తన కుమారుడితో చెప్తాడు కదా, నువ్వు దావీదును చంపాలి అని చెప్తాడు. అయినా కానీ యోనాతాను ఒప్పుకోడు. దావీదు చాలా మంచోడు, దావీదు మన రాజ్యాన్ని కాపాడాడు అని చెప్తా ఉంటే సౌలు అప్పుడు సరే అయితే దావీదు నేను ఏమీ చేయనని చెప్తాడు. కానీ చెప్పినట్టు చెప్పి మరలా ఏం చేస్తాడంటే, మరొక సందర్భంలో సేమ్ యథావిధిగా ఏట విసిరేస్తాడండి. చూడండి ఆ మాట కూడా 19వ అధ్యాయము, మొదటి సమయంలో కదా 19వ అధ్యాయము 10వ వచనం. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదామన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు తప్పించుకున్నాడు. అంటే ఈట విసిరితే ఆ గోడకు అలా వేలాడేసేయాలని చెప్పేసి ఆలోచన కలిగినటువంటి వాడు ఈ యొక్క సౌలు. విషపు చూపు అంత దాకా వెళ్ళిపోతుంది. అంటే అసూయతత్వము మనిషిని చంపేంత ప్రయత్నం చేస్తుంది. ఈట విసరడము మొత్తం మీద తప్పించుకోవడం జరిగింది. అసూయ చాలా అధిక మొత్తంలో సౌలులో చేరింది. చివరకు యోనాతాను మీద కూడా ఈట విసిరేశాడండి. అంటే యోనాతాను గొడవ పెట్టాడు, ఎందుకు చంపాలనుకుంటున్నాను గొడవ పెడితే యోనాతాను కూడా చంపేటటువంటి ప్రయత్నం చేస్తాడు. సరే, ఇక్కడ గమనించండి,
దావీదు తన భార్య ప్రేమిస్తుంది, తన బావ అయినటువంటి యోనాతాను ప్రేమిస్తూ ఉన్నాడు. కానీ మరి మామగా పిలువబడుతున్న సౌలు అయితే మటుకి చాలా కఠినంగా, చాలా దారుణంగా ద్వేషిస్తూ ఉన్నాడు, విషపు చూపుతో ఉన్నాడు, అసూయతత్వంతో ఉన్నాడు. చంపేయాలి, ఏదో విధంగా చంపేయాలని చెప్పేసి ఆ అసూయతత్వం అనేది అలా చెలరేగిపోతా వచ్చేసింది. ఈయన ఆలోచన ఏమిటంటే గోడకు వేలాడదీసేయాలి ఇటుతో అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ చివరికి ఏం జరిగిందో అంటే ఈ అసూయతత్వం ఏదైతే ఉందో ఈ అసూయతత్వం చివరకు మరి ఈ సౌలునే బలి చేసేసుకుంది. సౌలు బలైపోయాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనములో, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధములను మోయువానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను. కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడెను. అంటే సౌలంతా సౌలే ఆత్మహత్య చేసుకున్నాడు, కత్తితో పొడి చేసుకున్నాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే కనుక ఆ ఫిలిస్తీయులు వచ్చి మరి ఇక్కడ రాయబడినటువంటి మాట 9-10 వచనాల్లో రాయబడిన మాట, అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గొల్లలో జనులలోను జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిస్తీయులు దేశములో నలుదిశలు వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అస్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. సౌలు ఏం చేద్దాం అనుకున్నాడంటే దావీదును గోడకు తగిలించాలనుకున్నాడు. కానీ మనం ఏమి చేద్దాం అనుకుంటామో అదే మన నెత్తి మీదకి వస్తుంది. హామాను మొర్దెకైకి ఉరికొయ్య రెడీ చేస్తే అదే ఉరికొయ్య మీదకి హామానును దేవుడు పంపించాడు. అలాగే దావీదు విషయంలో దావీదును గోడకు వేలాడదీయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటే జరిగిన కార్యం ఏమిటంటే మొత్తానికి మరి ఫిలిస్తీయుల చేతిలో మరి సౌలు గారు తల లేకుండా మొండెంతో గోడకు వేలాడదీయబడ్డాడు. 2 రోజులు ఆ గోడ మీద వేలాడినట్టుగా రాయబడింది. చూసారా, అసూయ ఎక్కడ దాకా తీసుకువెళ్ళిపోయిందో, విషపు చూపు ఎక్కడ దాకా తీసుకువెళ్ళిపోయిందో, చంపాలని ఆలోచన పెరిగింది. చివరికి చనిపోయేటటువంటి విధానంలోనికి మరి ఈ సౌలే వెళ్ళిపోయాడు, తనంతట తానే చనిపోయాడు. కాబట్టి అసూయతత్వాన్ని పెంచొద్దు, అసూయతత్వాన్ని పోషించొద్దు. అది మనుషులను భయంకరమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తుంది. ఇలా బైబిల్ గ్రంథములో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇస్సాకు అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయులు, గెరారులో ఉన్నటువంటి ఫిలిస్తీయులు ఆ అభివృద్ధిని చూచి అసూయపడినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 24, 26, 14లో కూడా ఇదే కనపడుతూ ఉంది. అయినప్పటికీ గమనించండి, ఒక వ్యక్తి యొక్క అభివృద్ధిని చూసి అక్కడ ఉన్నటువంటి వారు అసూయపడుతూ ఉన్నట్టుగానే మరి సమాజంలో మన అభివృద్ధిని చూసి చాలామంది అసూయపడతారు. అయినప్పటికీ మనము ఏమి పట్టించుకోవద్దు. ఎందుకు అంటే కనుక ఇస్సాకు విషయంలో అభివృద్ధి చూసి వాళ్ళు అసూయపడినప్పటికీ ఇస్సాకు అంచంచలుగా ఎదుగుతానే వెళ్ళిపోయాడు. చివరికి ఆ రాజు వచ్చి అంటున్నాడు కదా, దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీ జీవితంలో ఈ అభివృద్ధి కనబడుతుందయ్యా, నీ దేవుడు నిజంగా గొప్పవాడు అని సాక్ష్యం ఇచ్చాడండి. కాబట్టి ఎవరు అసూయపడుతూ ఉంటే మీరేమి టెన్షన్ పడద్దు. ఆ అసూయ వల్ల వారికే ప్రమాదం, మనకి ఎలాంటి ప్రమాదం లేదు. మన అభివృద్ధి ఎవరిస్తాడు? దేవుడు ఇస్తాడు. ఇంకా వాళ్ళు అసూయపడితే దేవుడు మనకి ఇంకా తోడై ఉంటాడు. మన అభివృద్ధి ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరో ఏదో అనుకుంటున్నారో, ఎవరో మన మీద అసూయపడుతున్నారని అసలు ఎప్పటికీ కూడా మీరు బాధపడద్దు, భయపడద్దు. దేవుడే సమస్తమును జరిగించేవాడు, ఆయనే చూచుకుంటాడు. ఎందుకంటే మనము సేవిస్తున్న దేవుడు గొప్పవాడు ఆయన. కాబట్టి మనలో లేసంబైన కూడా అసూయతత్వం ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఇంకొక మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా అసూయ కారణంగా ఆయన చంపినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో, ఆయన అప్పగించినట్టుగా రాయబడింది బైబిల్ గ్రంథంలో. చూద్దాం ఆ మాట కూడా. మార్కు సువార్త 15వ అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. 15వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అంటే ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని. అంటే ఈ ప్రధాన యాజకులు ఏం చేశారంటే అసూయ చేత యేసుని అప్పగించారు. అంత మాత్రమే కాదండి, అసూయ వలన యేసుక్రీస్తు ప్రభువారిని చంపేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఈ సద్దుకయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు, ప్రధానులు వీరందరూ కూడా 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 4వ వచనం, యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలని ఏకమై ఆలోచన చేసిరి. చూసారా,
ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనే ఆలోచన. కారణం ఏంటంటే అసూయతో నింపబడ్డారు వారందరూ కూడా. పాత నిబంధన కాలం కావచ్చు, కొత్త నిబంధన కాలం కావచ్చు, ఏ కాలములో అయినా కూడా ఈ అసూయ అనేది భయంకరమైనటువంటి విధానంలో వెళుతూ ఉంది. ఇది ఎవరి అస్త్రము అంటే సాతానుగాడి యొక్క అస్త్రము. కాబట్టి నేటి కాలము కడవరి దినాల్లో మనం ఉన్నాం. సంఘాన్ని చెదరగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అసూయ తత్వముతో సాతాను చెలరేగిపోతూ ఉంది. మనలను భక్తిహీనులుగా చేయడము వాడి యొక్క లక్షణము, వాడి యొక్క లక్ష్యమై ఉన్నది. మనల్ని అవిశ్వాసులుగా మార్చేటటువంటి ప్రయత్నం వాడిది. కనుక వాడు ఉపయోగించే అస్త్రం ఏమిటంటే అసూయ తత్వము. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సేవా జీవితంలో కూడా ఆయనను చంపేయాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఈ మాట రాయబడి ఉంది. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేశారు. అంటే ఒక అసూయ, ఆ అసూయ వల్ల ఆయన చంపేయాలని ప్రయత్నం చేశారు యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఆయన ఎక్కడ చావవలసి ఉన్నది అంటే శిలువ మ్రాను మీదే. ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాడు ఆయన. ఆయన దగ్గరకు రోగము అని వచ్చినటువంటి వారి యొక్క రోగాన్ని తొలగించాడు. బాధ అనేటటువంటి వచ్చిన వారి బాధను తొలగించాడు. కన్నీటితో ఉన్నటువంటి వారి కన్నీటిని నాట్యముగా మార్చివేశాడు. అనేక మంది జీవితాలను మార్చివేశాడు. అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాడు. ఆయన బోధ విన్న వారందరూ బాగుపడ్డారు. ఆయన దగ్గరకు రోగమని వచ్చిన వారందరూ కూడా బాగుపడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్యలో ఆయనను పట్టుకుని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. చివరకు శిలువ మరణం తర్వాత ఆయన తిరిగి లేచారు. ఆ తరువాత సువార్త పరిచర్యలో వాడబడుతున్నటువంటి పౌలు గారిని కూడా టార్గెట్ చేశారండి. 13:45 యూదులైనటువంటి వారు ఏం చేస్తున్నారు చూద్దాం. 13:45 అపోస్తుల కార్యాలు 13:45 యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు సౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. మత్సరముతో ఉన్నారంటే అసూయతో ఉన్నారు. పౌలు గారి విషయంలో పౌలు గారిని కూడా చంపాలనే ఆలోచన. పేతురు గారి విషయంలో కావచ్చు. అలాగే సద్దుకయ్యులు కూడా అపోస్తలుల కార్యం 5:17 మనం చూసినట్లయితే కనుక మరి పేతురు యోహాను సువార్త చేస్తూ ఉంటే వారి మీద మత్సరపడినట్టుగా రాయబడింది. కాబట్టి ఇది భయంకరమైనటువంటి పాపము, ఇది భయంకరమైనటువంటి వ్యసనం అనే విషయాన్ని కూడా మనం ఈరోజు గమనించాలి. ఇప్పుడు ఆఖరిగా మనం చూసినట్లయితే మరి మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం అసూయ గురించి. ఇప్పుడు ఈ అసూయ మనలో ఉంది, గమనించాలి. ఎవరైనా బాగుపడుతూ ఉంటే ఎక్కడో ఏదో ఫీలింగ్ కలుగుతూ ఉందేమో, జాగ్రత్త. ఎవరైనా అభివృద్ధి పొందుతూ ఉంటే మనలో ఎక్కడైనా కానీ ఏదైనా ఫీలింగ్ కనబడుతుందేమో. ఒకవేళ అలాంటి ఫీలింగ్ ఉంటే అసూయ మొదలవుతూ ఉంది, జాగ్రత్త. దీన్ని ఎలాగ జయించాలి? ఎలా జయించాలి అంటే దీనికి నేను 3 విషయాలు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిది, ఒకవేళ ఈ లక్షణం మనలో ఉంటే వెంటనే మోకరించి ప్రార్థన చేయాలి. వెంటనే పశ్చాత్తాపడాలి. దేవా, ఇలాంటి లక్షణం నాలో ఉండడానికి వీలు లేదు. ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి. అలాంటి మనస్సు మన దగ్గరకు రావడానికి వీలు లేదు. అలాంటి ఆలోచన మనలో ఉండడానికి వీలు లేదు. ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే మనలో అలాంటి ఆలోచన వస్తుందంటే సాతానుగాడి యొక్క ప్రమేయం ఉంది అక్కడ. సాతానుగాడు మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారు నీకంటే బాగుపడిపోతున్నారు, వారు నీకంటే అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వారు నీకంటే అందంగా ఉన్నారు అనేటటువంటి ఒక పోలిక, ఒక ఆలోచన, ఒక పోలిక. అసలు అలా పోల్చుకోవడమే తప్పు. అలా పోల్చుకోవడమే తప్పు. ఈ భూలోకంలో ఏది శాశ్వతము కాదు, అని అశాశ్వతమే. మనము సేవిస్తున్నటువంటి దేవుడిని మనం సంపాదించుకున్నాం. మనము గొప్పవారం అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి వెంటనే పశ్చాత్తాపడాలి. దేవా, ఇలా ఉండకుండా చేయండి ప్రభువా. ఇలాంటి అసూయ, ఇలాంటి విషపు తత్వము, ఇలాంటి మత్సరపడేటటువంటి తత్వము నాలో ఉండడానికి వీలేదు ప్రభు అని పశ్చాత్తాప హృదయంతో మనము ప్రార్థన చేయాలి. ఇది మొదటి సూత్రం. ఈ మొదటి సూత్రం మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా కనుక ఇలాంటి ఆలోచన కనుక అంటే ఎదుటి వ్యక్తిలో అవన్నీ చూసి మనలో ఇలాంటి ఆలోచన అంటే అసూయతత్వం కనుక కనపడుతూ ఉంటే కనుక వెంటనే పశ్చాత్తాపడాలి. రెండవది మనం ఆలోచన చేయవలసిన మాట ఏమిటంటే హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి. ఇతరులను మనం ప్రేమించినట్లయితే అసూయ అనేటటువంటి తత్వము మనలోనికి రాదు. ప్రేమించేవారు ఎలా ఉంటారంటే అవతల వ్యక్తి బాగుపడాలని కోరుకుంటారు. ఎంత గొప్ప విషయం ఇది. దేవుని మహిమ కలుగు. మీకు బాగా అర్థం కావాలంటే కనుక ఒక పిల్లవాడు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఇంటికి వచ్చాడు. తన తండ్రితో చెప్తూ ఉన్నాడు, నాన్న ఐఏఎస్ పాస్ అయ్యాను, నాకు ర్యాంక్ వచ్చింది, నేను కలెక్టర్ అవుతున్నాను నాన్న అని చెప్తే ఆ తండ్రి ఖచ్చితంగా ఆ పిల్లవాడిని మరి పట్టుకుని ఎంతో సంతోషిస్తాడు. ఎందుకంటే తన కొడుకు మా అబ్బాయి. అలా కాకుండా పక్కింటి వారి అబ్బాయి వచ్చి అంకుల్ నేను ఐఏఎస్ పాస్ అయ్యాను అని చెబితే ఎక్కడో దుక్కున చిన్న ఫీలింగ్ వస్తుంది కదా, వస్తుంది. అదే అసూయ.
మనకు తెలియకుండానే ఇది వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే నువ్వు అమితముగా ప్రేమించడం మొదలు పెడితే, నిన్ను వల్ల నీ పొరుగు వారు నువ్వు ప్రేమిస్తే కనుక అప్పుడు నా బిడ్డ అయితే ఏమిటి, వారి బిడ్డ అయితే ఏమిటి, నువ్వు సాధించావురా అని ఎంతో ఆలోచన, ఎంతో ఆనందం. అంటే అవతల వ్యక్తి కారు కొనుక్కున్నాడు అంటే ఇక్కడ మనకు కోపం మొత్తం ఉంటుంది. అది అసూయ. అవతల వ్యక్తి కారు కొనుక్కున్నాడో వాడికంటే ఎక్కువ మనం ఆనందించాలి. అది దేవుని యొక్క లక్షణం. వారు ఇల్లు కట్టుకుంటూ ఉంటే మనం ఆనందించాలి. వారు బాగుపడుతూ ఉంటే మనం ఆనందించాలి. అయ్యో వారు బాగుపడిపోతున్నారు, వారు ఇల్లు కట్టేసి వారు కారు కొనేసుకుంటారు. ఇలాంటి సాతాను లక్షణాలు అన్నీ కూడా. ఎదుటి వ్యక్తి బాగుపడాలని ప్రార్థన చేయండి, ప్రార్థన చేయాలి. వారు ఇంకా బాగుపడాలని ప్రార్థన చేయాలి, ఆనందం చేయించాలి. ఇలా ఇవ్వాలంటే మనం హృదయం అంతా కూడా ప్రేమతో నిండిపోవాలి. అందుకనే 1 కొరింథీ పత్రిక 13:4 రాయబడిన మాట, ప్రేమ దీర్ఘకాలము సహించును, అది దయ చూపించును, ప్రేమ మత్సరపడదు అని రాయబడింది. కాబట్టి దేవుని వాక్యం మనం పరిశీలన చేసినట్టయితే కనుక దీర్ఘకాలము ఇది ప్రేమ సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు. అంటే అసూయ అనేటటువంటి తత్వము ప్రేమలో లేదు. కాబట్టి ప్రేమ కలిగి మనం జీవించాలి. మొదటిగా పశ్చాత్తాపపడాలి. రెండవది ప్రేమించే హృదయం మనం కలిగి ఉండాలి. ప్రేమతో మన హృదయాన్ని నింపుకోవాలి. అప్పుడు అసూయ అనేటటువంటి లక్షణం లేదా మత్సరం అనేటువంటి లక్షణం లేదా విసపుచూపు అనే లక్షణము మనలోనికి రాదు. ఇక మూడవదిగా మనం గమనించినట్టయితే కనుక మనకు దేవుడిచ్చినటువంటి వాటితో మనము తృప్తి చెందాలి. ఇది చాలు, దేవుడు నా జీవితంలో జరిగించాడు అని మనకి ఇచ్చిన దానిలోనే మనం తృప్తి చెందాలి. ఎదుటి వానితో పోల్చుకోవడం, ఎదుటి వానితో బ్యారేజ్ వేసుకోవడం ఇవేవి మనం చేయకూడదు. గమనించండి. భక్తి విషయంలో చేయొచ్చేమో కానీ ఇలాంటి విషయాల్లో అలాంటివి చేయడము అది మంచి పద్ధతి కాదు. కొన్ని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా గమనించండి. అసూయ అనేటటువంటి ఈ లక్షణం ఒకవేళ ఈ సెంటమ్ ఏమైనా మనకు కనబడుతూ ఉంటే ఈ మెడిసిన్ వాడాలి. ఏ మెడిసిన్ అంటే పశ్చాత్తాపపడేటటువంటి మెడిసిన్ మనం వాడి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ఇది ఒకటి. రెండవ మెడిసిన్ ఏమిటంటే హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి. ఇది రెండవ మెడిసిన్. మూడవ మెడిసిన్ ఏమిటంటే కనుక దేవుడు మనకిచ్చినటువంటి వాటి యందు సంతృప్తి చెంది సరిపోతుంది. వాటి యందు మనము తృప్తిగా ఉంటే చాలు. ఇలా ఉన్నట్లయితే ఈ మూడు పనులు మనం చేస్తే కనుక అసూయ తత్వాన్ని మనము జయించిన వారం అవుతాం. ఇది ఎముకలకు కుళ్ళు అని రాయబడింది, ఓర్వలేనితనమని రాయబడింది. ఒకవేళ ఇలాంటి లక్షణం కనుక మీలో ఉన్నట్లయితే చాలా జాగ్రత్త. ఎందుకంటే పరిష్కారము దేవుని దగ్గర ఉంది, దేవుని ఏర్పాటులో ఉంది. అనేక మంది జీవితాలు నాశనమునకు నడిపించబడ్డాయి దీని ద్వారా. దీనికి అడ్రస్ ఎవరంటే కనుక అసూయకు అడ్రస్ ఎవరంటే సాతానుగాడే. కాబట్టి దయచేసి దేవుని వాక్యం ఇటువంటి దేవుని బిడ్డలారా అసూయ అనేటటువంటి దానికి చోటివ్వకుండా దేవుని యొక్క ప్రేమ నింపుకుని దేవుని కృపలో ముందుకు సాగుతూ అనేక మందికి ఆ ప్రేమను పంచుతూ క్రీస్తు ప్రేమను అనేక మందికి పంచేవారముగా, అనేక మందిని క్రీస్తులోనికి నడిపించేవారముగా, ఆయన మనకు ఇచ్చినటువంటి ప్రేమ తత్వాన్ని కలిగి జీవించే విధముగా మనమందరము కూడా ముందుకు సాగిపోదాము. అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. మహాగణుడా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాము ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో. ప్రభువా, ఇదిగో ఆ అసూయను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అది భయంకరమైనటువంటి వ్యసనమని, అది భయంకరమైనటువంటి పాపమని, అది భయంకరమైనటువంటి ఎముకలకు కుళ్ళు అని ప్రభువా నీ వాక్యములో రాయించావు. నాయనా అసూయ వల్ల ప్రభువా ఎంతగానో ప్రభువా నాయన నీకు దూరమైనటువంటి వారి చరిత్ర నాయన, వారి జీవితాలు ప్రభువా నాయన మరణానికి నడిపించబడినటువంటి చరిత్రలు ప్రభువా మేము చూచి ఉన్నాము. దేవా ఇదిగో నాయన అసూయ అనేటటువంటి తత్వము, అసూయ అనే లక్షణం ప్రభువా మాలో లేకుండా నాయనా ఇదిగో తండ్రి నీ ప్రేమతత్వం మేము కలిగి ముందుకు సాగడానికి, అసూయ కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడరని ప్రభువా నీ లేఖనములో రాయించావు. ఇది శరీర క్రియ గనుక దీన్ని విడిచిపెట్టే ధన్యత మా అందరికీ దయచేయమని సాతాను యొక్క పన్నాగములను ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డల జీవితాల్లో ఎక్కడా కూడా తండ్రి నాయన ఫలించకుండా వారి చుట్టూ నీ కంచె కాపుదలగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనారోగ్యం అన్నిటినీ తొలగించి నీ కృపలో సంపూర్ణ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.